అయితే నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది అంటే టోకన్లు ఇచ్చే దగ్గర కూడా. సో అంటే వాళ్ళు ₹1 ఇచ్చినా ఇవ్వకున్నా మనం ఫుడ్ అందిస్తున్నాం వాళ్ళకి అని చెప్పేసి తెలవడం జరిగింది. అంటే కొంతమంది వస్తారు ఇక ₹1 కూడా ఉండదండి, కొంచెం పిచ్చిగా అవును తిరుగుతారు. అవును. ఇక కొంతమంది ముస్సుల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కాన్సెప్ట్ తెలియదు ₹1 ఇచ్చి కొనాలని. సో వాళ్ళు ఇట్లా వచ్చి నించుంటారు, సో వాళ్ళకి ఇచ్చేస్తామండి. కానీ వేరే పని చేసే వాళ్ళందరికీ ₹1 ఇస్తారు. ర్యాపిడో వాడు వచ్చినా ₹1 ఇస్తాడు, ఆటోలో వచ్చినా ₹1 ఇస్తారు. వాళ్ళకి ఏమైందంటే ఎక్కడి నుంచో వస్తారు మా ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడికి డ్రాప్ పడుతుంది, వస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా, ఎక్కడ తినాలా, సమోసా చాయ్ తినేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇది చూసిన తర్వాత రూపాయికి అన్నం తిని వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతారు చాలా. మళ్ళీ మేము వండే మెనూ కూడా ఏంటంటే కిచిడి కట్ట, మన తెలంగాణలో ఇది చేస్తారు. మళ్ళీ పప్పు సాంబార్ చేస్తాము, టమాటా రైస్ చేస్తాము, రైతా చేస్తాము. సో ఈ విధంగా ప్రతిరోజు మెనూ చేంజ్ చేస్తామండి. సో కాబట్టి ప్రతిరోజు వాళ్ళకి వేరేగా ఉంటుంది. సో ఎనీహౌ మన సిటీలో హైదరాబాద్లో మా లాంటి ఎన్జిఓ కొంచెమన్నా కాంట్రిబ్యూట్ చేస్తుంది సొసైటీకి, ఎస్పెషల్లీ మైగ్రెంట్ వర్కర్స్ కోసం. సో మంచిదండి. విశాఖపట్నం నుంచి ఒక అబ్బాయి వచ్చి వెళ్ళిపోతున్నాడు ట్రైన్ ఎక్కడానికి, వచ్చి చూసి ఆశ్చర్యపోయి ₹1 ఇచ్చి తిన్నాడు. మరి నిజంగా సార్ కడుపు నిండిపోయి ఇంకో ₹1 తిని అన్నాడు, సార్ నేను విశాఖపట్నం వెళ్ళి మీకు డొనేషన్ ఇస్తాను అన్నాడు. అంటే ఆ రోజు ఆయన చెప్పలేకపోతున్నాడు. అంటే దానికన్నా ముందు రోజు ఆయన మెస్లోనో ఎక్కడో తిన్నాడు, పాపం డబ్బులు తీసుకుపోవాలి కదండి ఇంటికి. వాళ్ళైతే అన్ని లెక్క చేసుకొని తీసుకెళ్తారు. అవును అట్లా